అరే షించాన్ నీ కొత్తిల్లు చాలా అద్భుతంగా ఉందిరా. వామ్మో బ్లాక్ మమ్మీ అన్న కొత్తిల్లు చూసావా ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది బ్లాక్ మమ్మీ నా కొత్తిల్లు. యాహూ బ్లాక్ మమ్మీ చాలా అద్భుతంగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం పదా. ఇంకెందుకు లేటు, లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం పదరా ఇంటిని మొత్తం. వామ్మో ఆడుకోవడానికి 2 నిమిషాలని చెప్పేసి 2 గంటలు పోయాను. బ్లాక్ మమ్మీకి తెలిస్తే ముడ్డి మీద తంతాడు. అమ్మయ్య ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాను కదా. సర్లే, ఇక్కడ నా అందమైన చెట్టు ఉంది, మీకు తెలుసు కదా. ఈ అందమైన చెట్టు మీద సూపర్ స్టార్ షించాన్ చుచ్చు చేస్తున్నాడు. అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా నేను చుచ్చుకొస్తే. సర్లే, ఏంటిది మా ఇంటి ముందు ఏదో ఉందేంటిది? ఏంటబ్బా ఇది? ఈ డబ్బాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అరే ఇది డబ్బాలు కాదు, అంటే డబ్బాలే కానీ డబ్బాల లోపల ఏదో ఉంది. ఏంటిది? మట్టి? అవును, ఇదేదో శాండ్. అండ్ అలానే దారికి అడ్డంగా ఇదేంటబ్బా లైట్లు పెట్టారు. వామ్మో కొంపతీసి బ్లాక్ మమ్మీని కిడ్నాప్ చేశారా ఏంటి? వామ్మో నేను బ్లాక్ మమ్మీని కాపాడాలి. బ్లాక్ మమ్మీ నేను కాపాడడానికి వచ్చేస్తున్నాను. అరే ఈ డోర్ కూడా లాకేసింది. కొంపతీసి నిజంగానే ఎవరైనా కిడ్నాప్ చేశారా ఏంటి బ్లాక్ మమ్మీని? అయితే ఈ సూపర్ స్టార్ షించాన్ కి ఒక ఐడియా అయితే వచ్చేసేయండి. ఇక్కడ నుంచి ఆ గోడ మీదకి ఇప్పుడు జంప్ అయితే చేయబోతున్నాను. వామ్మో ముడ్డి పలిగిందే. ఏంటబ్బా ఈ మధ్యలో? అరే ఈ మధ్యలో ఈ సూపర్ స్టార్ షించాన్ పవర్స్ ఏమీ పనిచేయట్లేదు. మీరు లైక్ చేయట్లేదు కదా, అందుకే నాకు పవర్స్ రావట్లేదు. మీరైతే ఈ వీడియోకి 10,000 లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి సరేనా ప్లీజ్. అమ్మయ్య నేనైతే వచ్చేసాను. సర్లే, ఇప్పుడు మా ఇంట్లో ఏదో జరుగుతుంది, అది ఏంటో తెలుసుకోవాలన్నమాట నేను. బ్లాక్ మమ్మీ ఎక్కడున్నావు? బ్లాక్ మమ్మీ ఏంటి వీళ్ళెవరు దొంగలేసేంటి? వా అంకుల్స్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంకుల్? షించాన్ అంటే నువ్వే కదా బాబు? yes అంకుల్, ఐ యామ్ సూపర్ స్టార్ షించాన్. బట్ వై ఆర్ యూ మీరెవరు? బాబు నువ్వు మీ బ్లాక్ మమ్మీని వెళ్ళి కలువుపో. అంటే నీకు ఇది చెప్పకూడదు, కొంచెం సీక్రెట్. ఏంటి అంకుల్ సీక్రెటా? నాకు చెప్పకుండా సీక్రెట్, అది కూడా నా ఇంట్లో. ఏంటి బ్లాక్ మమ్మీ? ఎక్కడున్నావు బ్లాక్ మమ్మీ? ఎక్కడున్నాడబ్బా బ్లాక్ మమ్మీ? ఈ సూపర్ స్టార్ షించాన్ కి తెలియకుండా ఏదో ప్రోగ్రామ్ పెట్టాడు బ్లాక్ మమ్మీ. నాకు తెలియకుండా ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడే. అది కూడా ఎవరినో బయట నుంచి పట్టుకొచ్చాడు. ఎవరో ఏంటో వాళ్ళు చూడనీకే దొంగల్లాగా ఉన్నారు. బ్లాక్ మమ్మీనే. ఏంటి బ్లాక్ మమ్మీ ఏం చేస్తున్నావు ఇక్కడ? యాదో కుకింగ్ చేస్తున్నాడే. వామ్మో బర్గరా, నాకు కూడా ఒక బర్గర్ ఇవ్వవా ప్లీజ్? వచ్చేసావరా షించాన్? ఎంతసేపు రా బాబు? 2 నిమిషాలు అని చెప్పేసి 2-3 గంటలు పోయావేంట్రా నువ్వు? అంటే అది కాదు బ్లాక్ మమ్మీ, నోబితా గారు ఇంట్లో ఎవరో లేరంటే నేను వాడికి తోడుగా ఉండి వచ్చాను ఇప్పటిదాకా. సరే గాని ఈ బర్గర్స్ మనకేనా బ్లాక్ మమ్మీ? అరే షించాన్ ఈ బర్గర్స్ వచ్చేసి మనకి కాదురా షించాన్. ఏంటి బ్లాక్ మమ్మీ మనకి కాదా? ఎస్ మనకైతే కాదు. ఈ బర్గర్స్ వచ్చేసి కింద అయితే 2 అంకుల్స్ ఉన్నారు కదా వాళ్ళకి. అరే నేను మర్చిపోయాను అడగడము. అసలు ఏంటి బ్లాక్ మమ్మీ వాళ్ళు ఎవరు? అండ్ అలానే వాళ్ళు ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్తున్నారే. అంటే అరే షించాన్ అది సీక్రెట్ లాంటిది కాదు. అంటే ఐ మీన్ సీక్రెటే. అబ్బా వీడికి తెలిసిపోయిందా? సర్లే రా షించాన్, నీకైతే ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను నేను. ఏంటి బ్లాక్ మమ్మీ? నాకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావా? ఏంటి బ్లాక్ మమ్మీ అది? ప్లీజ్ చెప్పొచ్చు కదా. అది చెప్పాలంటే ఈ వీడియోకి 10,000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఓకే బ్లాక్ మమ్మీ, అయితే మా ఫ్యాన్స్ అందరికి చెప్తాను. ఫ్రెండ్స్ మీరందరూ ఈ వీడియోకి 10,000 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి ప్లీజ్. అప్పుడేదో నాకు సర్ప్రైజ్ ఇస్తాడంట. కానీ మీకైనా తెలుసా ఆ సర్ప్రైజ్ ఏంటో? కొత్త కార్ కొనిస్తాడా ఏంటి, లేకపోతే కొత్త ఆర్సీ కారా? మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సరేనా? సో ఈ రోజు అయితే షించాన్ గాని కోసం ఎంతో పెద్ద సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు అసలు ఎప్పుడు కూడా ఇంత పెద్ద గిఫ్ట్ అయితే ఇవ్వలేదు నేను. అమ్మో బ్లాక్ మమ్మీ నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బ్లాక్ మమ్మీ. ఓకే, వీడి దగ్గర నుంచి అయితే మెల్లమెల్లగా దూరంగానైతే వచ్చాను కదా. ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటనుకుంటున్నారా? కిందనైతే 2 వర్కర్స్ అయితే ఉన్నారు కదా. ఆ వర్కర్స్ వచ్చేసి మన షించాన్ గాని కోసం ఒక పెద్ద ఇల్లు అయితే కట్టబోతున్నారు. అది కూడా ఈ స్విమ్మింగ్ పూల్ మీద. అంటే మీదనంటే అటో ఇటో ఎటు కడతారో మనకైతే తెలీదు. కానీ షించాన్ గాని కోసం అయితే సపరేట్ గానైతే ఒక పెద్ద ఇల్లు అయితే కట్టేయబోతున్నాను. వామ్మో వచ్చేసాడ్రా. ఏంటి బ్లాక్ మమ్మీ ఏదో కట్టెలు కిట్టెలు అంటున్నావేంటి? ఏంట్రా కట్టెలా? అంటే కట్టెలు కాదురా పిచ్చోడా, బిస్కెట్లు రా బిస్కెట్లు. ఓకే వర్కర్స్ మీరైతే జల్దీ కంప్లీట్ చేస్తే మంచిగా ఉంటుంది సరేనా? మేమైతే ఈవినింగ్ వస్తాము. ఏంటి బ్లాక్ మమ్మీ జల్దీ కంప్లీటా? ఏంటి బ్లాక్ మమ్మీ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఓకే ఫ్రాంక్లిన్ బాస్, మేమైతే కంప్లీట్ అయితే చేస్తాము. మీరు అలా వెళ్ళి ఆడుకొని సాయంత్రం వరకు వచ్చేసండి, కంప్లీట్ అయిపోద్ది. అరే రే ఈ బ్లాక్ మమ్మీ నాకు ఏది చెప్పట్లేదు, ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు. నాకు అర్థమైంది కానీ అది ఏంటో తెలియట్లేదు. అరే బ్లాక్ మమ్మీ చెప్పొచ్చు కదా బ్లాక్ మమ్మీ, కనీసం ఒక చిన్న హింట్ అయినా ఇవ్వచ్చు కదా, అది ఏంటో? అరే షించాన్ ముందు చెప్తే అది సర్ప్రైజ్ ఎందుకు అవుతుందిరా బాబు? సరే రా షించాన్, మనకైతే సర్ప్రైజ్ అయితే రెడీ అయ్యేంత వరకు మనమైతే అలా బయటికి వెళ్ళి ఏదైనా ఆడుకొని వద్దాం. ఎడిగిపోయారు
వచ్చేసారా? అరే ఏంటి బ్లాక్ మమ్మీ, ఇది ఏదో అడ్డంగా పెట్టావు, నాకేమో ఈ అమ్మయ్య వచ్చేసాను. సరే రచించాను, నీకు సర్ప్రైజ్ రెడీ అయ్యేంత వరకు అయితే మనం అయితే బయట తిరుగుతా ఉందామా లేకపోతే ఎక్కడికైనా పోదామా? బ్లాక్ మమ్మీ, అసలు సర్ప్రైజ్ ఏంటి బ్లాక్ మమ్మీ? ఓరే పొట్టడా, ఎన్నిసార్లు అడుగుతావురా బాబు? నేను చెప్పాను రా బాబు, సర్ప్రైజ్ రెడీ అయ్యాక నువ్వే చూద్దు గాని. అరే ఏంటి బ్లాక్ మమ్మీ, నీకు తెలుసు కదా బ్లాక్ మమ్మీ, ఈ సూపర్ స్టార్ షిన్చాన్ దగ్గర ఏదైనా దాస్తే చాలా కోపం వస్తుందని చెప్పేసి నాకు. అబ్బో ఏంట్రా నీ కోపం వస్తుందా? ఏం చేస్తావురా నీ కోపం వస్తే? నేను కోపం వస్తా ఏం చేస్తానంటే, ఇప్పుడు కార్లో మొత్తం విండోస్ అయితే పైకి ఉన్నాయి కదా, అండ్ అలానే కార్లో ఏసీ కూడా వేసావు. అవును, కార్ విండోస్ అయితే పైకే ఉన్నాయి, ఏసీ కూడా వేసాను. అయితే ఏంట్రా? అయితే ఏంటంటే ఇప్పుడు నేను గ్యాస్ రిలీజ్ చేస్తాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? గ్యాస్ ఇస్తావా? వద్దురా బాబు. ఓరి దేవుడా, వేసేసాడ్రా వీడు. అరే యార్, కంపు స్మెల్ వస్తుందిరా. వామ్మో, ఏంటి బ్లాక్ మమ్మీ, వామ్మో యాక్సిడెంట్ చేస్తావా బ్లాక్ మమ్మీ? విండో ఓపెన్ చేయ బ్లాక్ మమ్మీ, స్మెల్ అంతా బయటికి పోతుంది. ఓరి దేవుడా, ఇలా చెప్పకుండా నువ్వు అన్ని గోబర్ గ్యాస్లు రిలీజ్ చేస్తే యాక్సిడెంట్ కాకుండా ఏమవుతుందిరా? ఓకే రచించాను, మనమైతే ర్యాంప్ ఛాలెంజ్ చేద్దామా? ఓకే బ్లాక్ మమ్మీ, మనమైతే ర్యాంప్ ఛాలెంజ్ అయితే చేద్దాము, నా సర్ప్రైజ్ రెడీ అయ్యేంత వరకు. అమ్మయ్యా, వీడైతే ఫైనల్ గా ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి ఏంటి సర్ప్రైజ్ అని వర్రిస్తా ఉన్నాడు. ఓకే రచించాను, ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదా. ఫాస్ట్ గా ర్యాంప్ ఛాలెంజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఓకే, ఫైనల్ గా ర్యాంప్ దగ్గరికి అయితే వచ్చాము. చూడు రచించాన్. వామ్మో బ్లాక్ మమ్మీ, ఇదేం ర్యాంపుల్ బ్లాక్ మమ్మీ, చాలా అద్భుతంగా ఉంది. వామ్మో బ్లాక్ మమ్మీ, ఇక్కడ చూడు ఏముందో. అరే షిన్చాన్, దీనికే ఇలా అయిపోతే ఎలా రా బాబు? ఇది వచ్చేసి జస్ట్ లెవెల్ 1 మాత్రమే. దీని తర్వాత లెవెల్ 2 ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందిరా. ఏంటి బ్లాక్ మమ్మీ, ఇంకా లెవెల్ 2 కూడా ఉంటుందా? వామ్మో, నాకైతే సూపర్ గా నచ్చింది బ్లాక్ మమ్మీ. ఓకే రచించాన్, ఇక ర్యాంప్ అయితే మొదలు పెట్టేసే, నేను ఇక్కడే ఉంటాను. అరే ఎందుకు బ్లాక్ మమ్మీ, భయం అవుతుందా? అరే పుట్టోడా, ఇప్పుడు దారిలో వచ్చేటప్పుడు నువ్వు కార్లో గ్యాస్ వేసావు కదా, మొత్తం కళ్ళు తిరిగిపోతున్నాయిరా, నా వల్ల కాదు. సరే బ్లాక్ మమ్మీ, నువ్వు రాకపోతే నాకేమన్నా భయమా? వామ్మో ఏంటి బ్లాక్ మమ్మీ, ఈ బైక్ ఇలా ఉంది, గుర్ర సౌండ్ వస్తుంది. ఓకే రచించా, నేనైతే ఇక్కడ చూస్తా ఉంటాను, నువ్వైతే చాలా జాగ్రత్తగానైతే వెళ్ళు, సరేనా? ఏంటి బ్లాక్ మమ్మీ, జాగ్రత్తనా? ఈ ర్యాంపులో అంత జాగ్రత్తగా పడేది ఏముందబ్బా? ఏమీ లేదు. దీన్ని గుద్దితే ఏమన్నా అవుతుందా? ఏమీ కావట్లేదు. మరి ఎందుకబ్బా బ్లాక్ మమ్మీ జాగ్రత్త అని చెప్పాడు? కొంపతీసి ఏదైనా చిక్కు ఉందా ఏంటి ఇందులో? అరే షిన్చాన్, నువ్వు వచ్చేసి చాలా మిస్టీరియస్ పజిల్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఏంటి మిస్కలకడి సిసిసిసిసా? ఏంటి బ్లాక్ మమ్మీ అది? యాదైతే నాకేంటి గాని, సర్లే ఇక్కడ యాదో మిస్టి సిసి. వామ్మో ఏంటి బ్లాక్ మమ్మీ, నువ్వు చెప్పినది మిస్ట్ ఇదేనా బ్లాక్ మమ్మీ? కింద పడిపోతున్నాను ఈ సూపర్ స్టార్ షిన్చాన్ కి అయినా కూడా ఏమీ కాదు. ఎందుకంటే మీరందరూ ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కదా, నాకు ఏమీ కాదు. అయ్యా, నేనైతే మళ్ళీ వచ్చేసాను. కానీ ఫ్రెండ్స్, బ్లాక్ మమ్మీ నాకు ఏదో సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పాడు కదా, అది మీకు తెలుసు, నాకు తెలుసు మీకు తెలుసు అని చెప్పేసి ప్లీజ్ చెప్పొచ్చు కదా. నాకు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది, కానీ బ్లాక్ మమ్మీనేమో సర్ప్రైజ్ అని యాదేదో చెప్తున్నాడు. అరే పుట్టోడా, సర్ప్రైజ్ ముందే తెలుసుకుంటే నీకు మజా ఎక్కడి నుంచి వస్తుందిరా? యాపో బ్లాక్ మమ్మీ, నాకు మజా వద్దు, థమ్స్ అప్ వద్దు, నాకు ఏదో సర్ప్రైజ్ అని చెప్పావు. కొంపతీసి నాకు ఆర్సీ కార్ కొనిపోతున్నావా ఏంటి? అరే పొట్టోడా, ఆర్సీ కార్ కి ఇంతగానం ఎందుకు చేస్తానరా నీకు? ఇప్పుడంటే ఇప్పుడే 10-20 ఆర్సీ కార్లు కొనిస్తాను. ఏంటి ఆర్సీ కార్ కాదా? కొంపతీసి ఆర్సీ బైక్ అయ్యా ఆంటీ, కేటీఎం బైక్ ఇవ్వబోతున్నావా? అరే పొట్టోడా, వెహికల్స్ కాదురా. ఏంటి ఆర్సీ కార్స్ కాదు, ఆర్సీ బైక్స్ కూడా కాదు అంటే పెద్ద బైక్ కొనిస్తున్నావా ఆంటీ? అరే యార్, చూసారా, ఈ షిన్చాన్ గాడు నా నోటి ద్వారా నిజం కక్కిద్దామని చెప్పేసి ప్లాన్ వేసేసాడు, కానీ నేను చెప్పాను కదా. అరే సర్లే గాని బ్లాక్ మమ్మీ, ఏంటి ఆ బాల్ గాల్లో ఎగురుతుంది? ఇక్కడేంటో బాబు స్కూల్ బస్సులు ఉన్నాయి. స్కూల్ బస్సులు కాదు, ఇవి మామూలు బస్సులే. ఏంటో ఏమో, సర్లే ఇక్కడైతే నేను ఏదో థమ్స్అప్ బాటిల్, ఇవి ఏంటియో నాకు తెలీదు. సర్లే ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ నుంచి ఏంటబ్బా అది? అక్కడి నుంచి జంప్ చేయాలా? ఏం పర్లేదు, నేను ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా ఎలా అయినా ఆగమాగం చేస్తాను. ఆగమాగం కాదు, నేను ఏదేదో మాట్లాడుతున్నాను అప్పటి నుంచి. నాకు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పాడు కదా, అందుకే నాకు బ్రెయిన్ పనిచేయట్లేదు తెలుసా. వామ్మో, బూస్ట్ అయితే వాడేశాను. అమ్మయ్యా, ఇక్కడ టనల్లో అయితే పడిపోయాను. ఈ టనల్లో నుంచి వామ్మో గెలిచేసాను రా. అరే షిన్చాన్, ఏంట్రా ఇంత సులభంగా కంప్లీట్ చేసేసావు నువ్వు? మరి ఏమనుకున్నా బ్లాక్ మమ్మీ, ఈ సూపర్ స్టార్ షిన్చాన్ ఏదైనా చాలా ఈజీగా కంప్లీట్ చేస్తాడని నీకు తెలుసు కదా. అయితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోదామా? ఓకే బ్లాక్ మమ్మీ, వెళ్ళిపోదాము. ఇంకెందుకు లేటు, కూర్చో త్వరగానైతే కూర్చో. ఇక్కడ నుంచి ఫస్ట్ గా లెవెల్ 2 కైతే వెళ్ళిపోదాము. కానీ బ్లాక్ మమ్మీ,
లెవెల్ 2 ఏంటి బ్లాక్ మమ్మీ? అంటే లెవెల్ 2 అంటే దీనికంటే హార్డ్ గా ఉంటుందా? అరే పొట్టడా, లెవెల్ 1 ఇంత హార్డ్ గా ఉందంటే లెవెల్ 2 ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందిరా. ఏంటో బ్లాక్ మమ్మీ, నేను ఎటువంటి ర్యాంప్ అయినా చాలా సులభంగా కంప్లీట్ చేస్తాను బ్లాక్ మామయ్య. అవునా, అయితే చూద్దాం రా, నువ్వు కంప్లీట్ చేస్తావా లేదా ఇప్పుడు నేను చూస్తాను కదా. ఏంటి బ్లాక్ మమ్మీ, నాతోనే ఛాలెంజా? అవునరా, నీతోనే ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు అస్సలే కంప్లీట్ చేయలేవు. అయితే నా సత్తా చూపియాల్సిందే, వెళ్ళిపోదాం పదా. వెల్కమ్ టు లెవెల్ 2. యాంటీ బ్లాక్ మమ్మీ, లెవెల్ 2 కి వచ్చేసాం. కానీ యాంటీ బ్లాక్ మమ్మీ స్నో వస్తుంది. స్నో వస్తే నాకు యాంటీ, నేను కంప్లీట్ చేస్తాను ఈ ర్యాంప్. ఈ సూపర్ స్టార్ షించాను సెకండ్ లెవెల్ లో చాలా అద్భుతమైన బైక్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాడు. డర్పిత్తులా డరాడర్. ఏంట్రా, ఏమన్నావురా నువ్వు? ఈ పిచ్చి బ్లాక్ మమ్మీకి ఏమీ అర్థం కాదు. డర్పిత్తులా డరాడర్. సరే రచించాను, ముందు చూడు ఏముందో. బిట్ కాయిన్స్ ఉన్నాయిరా. ఏంటి బిట్టులు కాయిన్లా? ఇది బిట్టులు కాయిన్ కాదు బ్లాక్ మమ్మీ, ఇది 5 రూపీస్ కాయిన్స్. నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా? రచించాన్ బిట్ అబ్బా, పడిపోయావా? మంచి పని రా. అమ్మ బ్లాక్ మమ్మీ, నువ్వు చీటింగ్ చేసావు బ్లాక్ మమ్మీ. నీతో మాట్లాడుతుంటే కింద పడిపోయాను. సర్లే ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ అయితే తీసుకోండి. అండ్ లైక్ చేయగానే వెదర్ అంతా చేంజ్ అయిపోతుంది. లైక్ చేసుకోండి ఫస్ట్ గా. అరే ఏంటి రచించాను, నీకు బైక్ కూడా సరిగ్గా నడపడం రావట్లేదారా? చీ 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 చీ, పరువు అంతా పోయింది కదరా నీది. ఏంటి బ్లాక్ మమ్మీ, నా పరువు పోయిందా? ఏం మాట్లాడుతున్నా బ్లాక్ మమ్మీ? అయితే ఈ సూపర్ స్టార్ షించాన్ సత్తా ఏంటో చూపించాల్సిందే ఇప్పుడు. సర్లే, నేను ఇప్పుడు మెల్లగా పోను, 100 స్పీడ్ లో పోతాను. ఈ సూపర్ స్టార్ షించాను మళ్ళీ ఈ 5 రూపీస్ కాయిన్స్ మీదనైతే పోతున్నాడు. ఒరే పొట్టడా, అది 5 రూపీస్ కాయిన్స్ కాదురా, బిట్ కాయిన్స్ రా. అమ్మ బ్లాక్ మమ్మీ, నువ్వు మళ్ళీ ఏదేదో బిట్లకాయన అని చెప్పేసి నన్ను కింద పడేసావు. నీ వల్లనే పడిపోయాను బ్లాక్ మమ్మీ. చీటింగ్ చేస్తున్నావు నువ్వు. అరే పొట్టుడా, ఇంకా జస్ట్ 4 బైక్స్ మాత్రమే ఉన్నాయిరా, నువ్వు కంప్లీట్ చేయకపోతే అంతే ఇంకా. ఈసారి బ్లాక్ మమ్మీ అయ్యా బిట్టుకాయను ఏదేదో చెప్తున్నాడు సోది. ఇప్పుడు ఏది చెప్పినా నేనైతే వినను. ఇది 5 రూపీస్ కాయనే. అరే పొట్టడా, అది 5 రూపీస్ కాయిన్ కాదురా. నేను నీ మాట వినను బ్లాక్ మమ్మీ. చూసావా, నీ మాట వినకపోతే నేను ఎలా వచ్చాను? మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ స్టార్ షించానే పర్ఫెక్ట్. కానీ బ్లాక్ మామయ్య, వామ్మో, ఈ బ్లాక్ మమ్మీ పేరు చెప్పంగానే నాకు దరిద్రం చుట్టుకుంటుంది. ఇప్పుడు ఈ అందమైన సూపర్ స్టార్ షించాను బైక్ మొత్తం మార్చేసి పడేశాడు. ఇప్పుడు నేను కేటీఎం బైక్ పట్టుకొచ్చాను, చూశారు కదా. మీకు అర్థమైనా కాకపోయినా వామ్మో పడిపోయానే. చీ. ఏంట్రా షించాన్, ర్యాంప్ చాలా కష్టంగా ఉంది కదా. సర్లేరా, నువ్వు ర్యాంప్ ఓడిపోయానని చెప్పి ఒప్పుకో, నీకు సర్ప్రైజ్ కూడా ఇవ్వను. అంటే యాంటీ బ్లాక్ మమ్మీ, నీ ఇష్టం వచ్చినప్పుడు నాకు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్తావు, లేకపోతే ఇవ్వవా? నాకు అంతే బ్లాక్ మమ్మీ, నేనంటే నీకు ఇష్టమే లేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఏమన్నా అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటాడు. సర్లే, నీ ఇష్టం ఉన్నట్టు చేయరా బాబు. ఓకే, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ర్యాంపు దగ్గర నుంచి ఇలా పోతాను, అలా పోతాను, అలా పోయి ఇలా కింద పడతాను. ఎప్పుడు ఎలా కింద పడతానో నేను కూడా చూస్తాను. ఎందుకంటే ఈసారి నేను సైకిల్ పట్టుకొచ్చాను. ఈ అందమైన సూపర్ స్టార్ షించాను బుడ్డి సైకిల్ మీద మంచిగా నడుపుకుంటూ ముందుకైతే పోయాను. బూస్ట్ కూడా వాడాను. కానీ ఏంటబ్బా, ఇక్కడ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే. నాకు తెలిసి ఈ సైకిల్ ని మధ్యలో ఇలా పెట్టంగానే అద్దిగా ఇలా పడిపోతుందన్నమాట. ఇప్పుడు చూశారు కదా, బైక్ ర్యాంప్ లో డైరెక్ట్ గా కారే పట్టుకొచ్చేసాను. సూపర్. కోయారే కోయా సూపర్ స్టార్ షించానే కోయ్. పడ్డాన్రా బాబు, నాదే కోయ్. ఈ సూపర్ స్టార్ షించానికి బైకులు వద్దు, కార్లు వద్దు, లారీలు వద్దు, ఏమీ వద్దు. నేను ఇప్పుడు చేతులతోనంటున్నానండి. నేను ఇలా ఉరుక్కుంటూనే ర్యాంప్ అంతా కంప్లీట్ చేస్తాను. నేను ఇలా ర్యాంప్ కంప్లీట్ చేస్తుంటే మీకైతే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పాలి. అంటే క్వశ్చన్ కాదు అనుకోండి, అది ఏంటంటే ఒక పజిల్ లాంటిది, సరేనా? ఇప్పుడు నేను సేమ్ ఒకటి చెప్తాను, మీరు కూడా సేమ్ అలానే అనండి, సరేనా? అది ఏంటంటే, ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ అయితే ఇది దాటినాక చెప్తాను అది ఏంటో. అమ్మయ్య, ఇక్కడికైతే వచ్చేసాను. ఇప్పుడు చెప్తాను. వామ్మో, ముడ్డి కాలింది. అమ్మో, సరేలే, ఇప్పుడు చెప్తాను ఆగండి. అది ఏంటో కాదు, అది టంగు ట్విస్టర్ కాదు. అది ఏదో అంటారే, టంగు టిస్టరో ఏదో నాకు తెలియదు కానీ అదే. అది ఏంటంటే, నేను చెప్పేది చెప్పండి. ఏంటంటే 4 ఎల్ల లాలీలు, 4 పచ్చ లాలీలు. లాలీలు కాదు, రాలీలు. నాకు చెప్పడమే రావట్లేదు. ఒక్క నిమిషం, నేను చెప్తాను ఆగండి. 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు.
ఇప్పుడు స్పీడ్ గా చెప్పాలి. 4 ఎర్ర లాలీలు, 4 పచ్చ లాలీలు. చీ చీ చీ, మొత్తం తప్పే చెప్తున్నాను నేను. 1 సెకండ్, ఇది లాస్ట్ ఛాన్స్. నేను మళ్ళీ చెప్తాను, ఆగండి. 4 ఎర్ర లాలీలు, లాలీలు కాదురా పిచ్చోడా, లారీలు. సరే, ఇప్పుడు ఈ సూపర్ స్టార్ షించాన్ ఇంగ్లీష్ లో చెప్తాడు, వినండి. 4 గ్రీన్ లారీస్, రెడ్ లారీస్, 4 గ్రీన్ లారీస్, 4 నాకు తెలుగులోనే రావట్లేదు, ఇంగ్లీష్ లో ఏమొస్తుంది నా ముఖము. ఏంటబ్బాయి బర్గర్ ఎక్కడానికి రావట్లేదు? అరే, ఇప్పుడు ఏం చేయాలి? చీటింగ్ చేసే టైం అయితే వచ్చేసింది. మీరైతే ఈ వీడియోకి లైక్ చేసుకోండి, నాకైతే సూపర్ జంప్ పవర్ వస్తుంది. అమ్మయ్యా, సరేలే, మీరైతే ఈ వీడియోకి లైక్ చేశారు కాబట్టి నాకైతే ఇప్పుడు సూపర్ జంప్ పవర్ అయితే వచ్చేసింది. సర్లే, ఇప్పుడు ఈ సూపర్ జంప్ పవర్ వాడుకుంటూ నేను ర్యాంప్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను. ఏ జుంబాలే, జుంబారే, జుంబలాలి జుంబలాలి జుంబాలే, ఏ రే పారే, రే రపారే. ఏంటబ్బా ఇక్కడ స్ప్రైట్ సీసాలు ఉన్నాయి? చీ, అరే రే, రైట్ సైడ్ లో చూడండి, ఒక్క నిమిషం మీకు చూపిస్తాను, ఆగండి. సర్లే కానీ ఇదేంట్రా రైల్వే ట్రాక్స్ పెట్టారు ఇక్కడ? అది గోండి వచ్చేసాను. ఇక్కడ ఎవరో ఉన్నారు. వామ్మో, ఇది స్టేడియమా? ఆ స్టేడియంలో చాలా మంది ఉన్నారు. కొంపతీసి వాళ్ళందరూ నా ఫ్యాన్స్ అయ్యేంటి. వచ్చేస్తున్నాను ఫ్యాన్స్. దూనికేస్తాను ఇక్కడ నుంచి. అరే షించాన్, నువ్వు చాలా చీటింగ్ చేస్తున్నావని అస్సలు అనిపించట్లేదారా నీకు? అరే ఒక్క నిమిషం ఆగు బ్లాక్ మమ్మీయా, వీళ్ళు నా ఫ్యాన్సేనా? ఏమోరా, నాకేం తెలుసురా. కానీ బ్లాక్ మమ్మీయా, వీళ్ళు అసలు మనుషులేనా బొమ్మలా? బెలూన్ లాగా ఉన్నారేంటి, ఊగుతా ఉన్నారు అప్పటి నుంచి. మనుషులే అనుకుంటాలే. సర్లే బెక్మయ్య, నేనైతే ఫినిషింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను బెక్మయ్య. ఇక్కడ నుంచి ఇప్పుడు అలా దునకంగానే అక్కడ పడిపోతాను. వామ్మో, ఏంటబ్బా, కింద పడిపోయినట్టు కింద పడి సడన్ గా పైకి వచ్చాను. నాకు తెలిసి అక్కడ ఇన్విజిబుల్ ఫ్యాన్స్ ఉన్నట్టున్నాయి. మొక్కు పలిగిపోయింది. సర్లే, ఎలా అయితే అలా అయింది. నేనైతే గెలిచేశాను కదా బ్లాక్ మమ్మయ్య, సూపర్ బ్లాక్ మమ్మయ్య. ఇక ఇంటికి పోదాం పదా. ఇక్కడ నుంచి బ్లాక్ మమ్మయ్య దగ్గరికి అయితే దునుకుతాను. దునికేసి బ్లాక్ మమ్మయ్య దగ్గరికి ఎందుకు, డైరెక్ట్ గా ఇంటి దగ్గరే దునికేస్తాను. మా ఇల్లు ఎక్కడుంది? ఏంటబ్బా, నేను కిందికి దునిగితే పైకి వస్తున్నానేంటి? నాకు ఏం చేయాలో అర్థమే కావట్లేదు. సర్లే బ్లాక్ మమ్మీయా, బాయ్ బ్లాక్ మమ్మీయా. ఏదో సర్ప్రైజ్ అని చెప్పావు, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి చూసేస్తాను. అరే పొట్టోడా, ఒక్క నిమిషం ఆగరా, నేను కూడా వస్తాను. నేను కూడా చూడలేదురా ఇంతవరకు సర్ప్రైజ్ ఏంటో. కానీ బ్లాక్ మమ్మీ, నీకు తెలుసు కదా బ్లాక్ మమ్మీ, నువ్వు ఏదో సర్ప్రైజ్ ఇస్తా అని చెప్తున్నావు కాబట్టి నేను ఒక్కడిని వెళ్ళి చూస్తాను. వస్తున్నా, ఆగరా. ఓకే, ఫైనల్ గానైతే టైం అయితే ఆసన్నం అయిపోయింది. వీడికి సర్ప్రైజ్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. బ్లాక్ మమ్మీ, నాకు చాలా ఆతృతగా ఉంది బ్లాక్ మమ్మీ చూడాలని. బ్లాక్ మమ్మీ, కొంప తీసి నా కలలో వచ్చిన లిల్లీని పట్టుకొచ్చావా ఆంటీ? అబ్బా, లిల్లీ అనే వ్యక్తి లేర్రా బాబు. ఒక్క నిమిషం, మనమైతే ఫైనల్ గా ఇంటి దగ్గరకైతే అయితే వచ్చేసాం రా. ఏంటి బ్లాక్ మమ్మీ అది? వామ్మో, ఏంటి బ్లాక్ మమ్మీ, రెడ్ కలర్ లో ఏదో ఉంది. అమ్మో రేషించండి, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను రా. అంటే నాకు సర్ప్రైజ్ తెలుసు అనుకో. అరే ఏంటి బ్లాక్ మమ్మీ, ఇది ఏంటో నాకు అర్థమే కావట్లేదు. ఓకే రా పొట్టోడా, ఇక సర్ప్రైజ్ రివీల్ చేసేస్తున్నాను. అది వచ్చేసి నీ కొత్త ఇల్లు అన్నమాట. ఏంటి బ్లాక్ మమ్మీ, ఇది నాకు కొత్త ఇల్లా? వామ్మో బ్లాక్ మమ్మీ, నా కోసం సెపరేట్ గా ఇల్లే కట్టించేసావా? అవును రచించాను, నువ్వు నా కోసం ఎన్నో త్యాగాలు చేసావు. నీ కోసం ఇప్పటి వరకు ఏది కూడా చేయలేదురా. అందుకే ఈ ఇల్లు కట్టించేసాను. బ్లాక్ మమ్మీ, చాలా థ్యాంక్ యూ బ్లాక్ మమ్మీ. ఐ లవ్ యూ బ్లాక్ మమ్మీ. ఫ్రెండ్స్, మీరు అందరూ కమెంట్ సెక్షన్ లో థ్యాంక్ యూ బ్లాక్ మమ్మీ అని చెప్పి కమెంట్ చేయండి. అండ్ మీ అందరికి ఈ ఇల్లు నచ్చిందా? నాకైతే సూపర్ గా నచ్చింది. ఈ ఇంటికి మీరు 100 మార్క్స్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? నేనైతే 100 కి 1000 ఇస్తాను. వామ్మో, యాక్షన్ కామి బొమ్మలు. వామ్మో, ఈ కార్టూన్ అంటే నాకు చాలా ఇష్టము. ఓరి దేవుడా, నా కోసం సపరేట్ గా బెడ్, సపరేట్ గా డైనింగ్ టేబుల్ కూడానా? వామ్మో, ఫ్రిడ్జ్ కూడా ఉంది. వామ్మో, ఇక్కడ ఏంటిది, లైబ్రరీయా? కొంపతీసి లైబ్రరీ అనుకుంటా. ఇక్కడ బుక్స్ కూడా దాచిపెట్టుకోవచ్చు. నా బట్టలు కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు మంచిగా. అరే షించాన్, ఇల్లు ఎలా ఉందిరా, బాగుందా? బాగుండడం ఏంటి బ్లాక్ మమ్మీ, సూపర్ గా ఉంది. నాకు సూపర్ గా నచ్చింది. అమ్మయ్య, పొట్టోడికి ఇల్లు నచ్చదు అనుకున్నాను, కానీ బాగా నచ్చిందంట. అండ్ ఇప్పుడు వీనికి సపరేట్ గా ఇల్లు కట్టించేసాను కాబట్టి వీడికి సపరేట్ గా స్విమ్మింగ్ పూల్ కూడా అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాడి స్విమ్మింగ్ పూల్, రైట్ సైడ్ వచ్చేసి నాదనమాట. ఓకే, ఈ పొట్టోడు వాడి సంతోషంలో ఇల్లు అయితే మీకు సరిగ్గా చూపించలేదనుకుంటా. నేను కరెక్ట్ గా చూపిస్తాను. ఇదిగోండి, ఎంట్రన్స్ లోనే ఒక టెలిఫోన్ అయితే ఉంటుంది, మాట్లాడుకోవడానికి ఫోన్ కాల్స్. అండ్ అలానే పడుకున్నావేంట్రా? బ్లాక్ మమ్మీ, పడుకోలేదు బ్లాక్ మమ్మీ, నేను యాక్షన్ కామింగ్ చూస్తున్నాను. వీడొకడు అప్పుడే రిలాక్స్ అయిపోతున్నాడు వీడి కొత్త ఇంట్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే వాడి కోసం ఒక సపరేట్ గా కిచెన్ అయితే ఉంది. అండ్ అలానే డైనింగ్ టేబుల్.
అండ్ ఇక్కడ నుంచి విండో నుంచి వ్యూ చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఇది వచ్చేసి వాని డ్రెస్సింగ్ రూమ్ అనుకుంటా, మేబీ అవును డ్రెస్సింగ్ రూమే. అక్కడ వచ్చేసి బట్టలు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మెట్లు కూడా ఉన్నాయా? ఊరి దేవుడా, మెట్లే కాదురా బాబు, వెనక సైడ్ చూడు ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది. ఊరి దేవుడా, వీడి కోసం సెపరేట్ గా వాషింగ్ మిషన్ కూడా ఉందా? ఇవి వచ్చేసి బాత్రూమ్స్ అనుకుంటా, కానీ లాకేస్ ఉన్నాయి. సరే ఇప్పుడు కిందనైతే చూపించేశాను కదా, ఇప్పుడు వచ్చేసి పైకి అయితే వెళ్ళిపోతాము. ఓరి దేవుడా, ఏం మెట్లురా బాబు, నాకు ఎక్కడమే రావట్లేదు. ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంది కదా వాడి సైజులో. వాట్ ఈస్ దిస్ ప్లేస్? ఓరి దేవుడా, ఇది వచ్చేసి వానికి స్టడీ రూమ్ కదా. అమ్మయ్యా, అయితే వీడు చదువుకుంటాడు అనమాట ఈ రోజు నుంచి. అవును బ్లాక్ మామయ్య, నేను ఈ రోజు నుంచి కామిక్ బుక్స్ అయితే చదువుతాను. అరే పొట్టోడా, కామిక్ బుక్స్ కాదురా. సర్లే, నువ్వు ఏదైనా చదువుకో గానీ ఇదేం రూమ్ అబ్బా? ఓరి దేవుడా, వీడి ఇల్లు చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో. ఇప్పుడు వచ్చేసి నేను పాత ఇంట్లో ఉండాలి, వీడు వచ్చేసి కొత్త ఇంట్లో ఉంటాడు అనమాట. ఏ యాక్షన్ కామి, కొట్టేసాయి ఆ విలన్స్ ని చంపేసాయి. అదిగోండి వాడు చూసారా, అప్పుడే వాడి కొత్త ఇంట్లో చాలా ఎంజాయ్ చేసేస్తున్నాడు వాడు. సో ఎన్నో రోజుల నుంచి అయితే వానికి సర్ప్రైజ్ ఇద్దాము అనుకున్నాను, కానీ ఎప్పుడు కూడా ఇవ్వలేకపోయాను. ఇప్పుడు వచ్చేసి చూశారు కదా ఎంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చానో. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పడం అయితే నాకు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ అయితే చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫాస్ట్ గా. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అంతవరకు సీ యూ, టాటా, గుడ్ బై.